రాజాసాబు ఫ్యాన్స్ ఫెస్టివల్ అవును ఈవెంట్ అది. ఈవెంట్లు అంటే సినిమా ఎలా ఉండబోతోంది అని చెబుతూ ఆయన మూవీకి సంబంధించి అభిమానుల్లో హైప్ క్రియేట్ చేయటం. అది ఈవెంటే, ఫ్యాన్స్ ఈవెంట్ అది. అవును. సో అక్కడ కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాలి అని అనుకుని ఆయన కాలర్ ఎత్తుకోవటం కంటే కూడా కాలర్ ఎత్తుకోవటాన్ని మించిన కట్అవుట్ ప్రభాస్ది అన్నాడు. కాలర్ ఎత్తటం అనే మేనరిజం ఎన్టీఆర్కి సంబంధించిన గొడవ. అవును. ఆయన ప్రతి ఈవెంట్లోనూ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునే సినిమా ఇది అంటాడు. వార్ 2కి రెండు వైపులా కాలర్ ఎత్తి ఆ స్థాయి సినిమా ఇది అన్నాడు ఆయన. కాబట్టి కాలర్ అనే ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో అది ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడాడు ఆయన అని ప్రపంచం అనుకోవటం మొదలైంది. ఎన్టీఆర్ కంటే కూడా ఎన్టీఆర్ని మించినటువంటి హీరో ప్రభాస్ అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు అక్కడ వేదిక మీద మారుతి అనేది అభిమానుల అభిప్రాయం, ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం. దాంతో వాళ్ళు ఇమ్మీడియట్గా మారుతి మీద అటాక్ మొదలుపెట్టారు. అంటే ఏదైనా సరే ప్రస్తుతం ఎవరి మనోభావాలు గాయపడ్డా వాళ్ళు దాడికి దిగుతున్నారు. మనోభావాలు అనేవి అణ్వాయుధాల కంటే ప్రమాదకరంగా తయారైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఎవరి మనోభావాలు ఎలా గాయపడతాయో కూడా ఎవరు స్పెక్యులేట్ చేయలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. ఎప్పుడైతే ఈయన కాలర్ అన్నాడో, కాలర్ అనే మాట వాడకూడదు అనేది మారుతి ఇన్సిడెంట్ నుంచి ప్రపంచానికి అర్థమైంది. ఇప్పుడు ఇక ఫర్దర్గా ఎవరు కాలర్ గురించి మాట్లాడరు. ఎప్పుడైనా సరే ఏ ఈవెంట్లో అయినా కానీ ఏ మైక్ ముందు కూడా కాలర్ ప్రస్తావన చేస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అనేది ఇప్పటిదాకా తెలియదు ఎవరికి. ఇప్పుడు మారుతి ఇన్సిడెంట్ నుంచి ప్రపంచానికి అర్థం చేయించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఆ లెవెల్కి ఆయన ట్రోల్ చేశారు, వాళ్ళు ట్రోల్ చేశారు, గొడవ చేశారు. దాదాపుగా బాయ్కాట్ రాజాసాబ్ దాకా వెళ్ళింది వ్యవహారం. అంటే కేవలం ప్రభాస్ అభిమానులు చూస్తేనే సినిమాలు ఆడవు కదా, అందరూ చూడాలి. సకల జనుల సినిమాగా మారితే సినిమా హిట్ అవుతుంది. అందుకని అది ఫ్యాన్స్ ఈవెంట్ కావచ్చు, మీరు ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళని ఉద్రేకపరచడం మీ ప్రోగ్రాం కావచ్చు, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంకొక అభిమానిని, ఇంకొక హీరో అభిమానిని గాయపరిచే రైట్ లేదు మీకు. మీ హీరోని మీరు హైప్ చేసుకోండి, వాళ్ళ అభిమానులు తృప్తి పడేటువంటి కంటెంట్ మీరు డెలివరీ చేయండి, అంతవరకే. ఓకే. ఇంకొక హీరోతో కంపారిజన్ తీసుకొస్తే వివాదం అవుతుంది. నేరుగా ఇంటర్వ్యూల్లోనే మీ అభిమాన నటుడు ఎవరు అని చెప్పడానికే ఇబ్బంది పడతారు సినిమా వాళ్ళు. అంటే ఎవరి పేరు చెబితే ఎవరి అభిమానులకి కోపం వస్తుందో అనే పరిస్థితి. అవును, అంత సెన్సిటివ్గా ఉంది వ్యవహారం. ఆల్రెడీ రాజమౌళి గొడవ ఒకటి నడుస్తోంది మార్కెట్లో. అవును. ఈ టైంలో తను కూడా చాలా అలర్ట్గా ఉండాల్సింది మారుతి. లేకుండా ఆయన కాలర్ ప్రస్తావన చేయటము, వెంటనే దాన్ని అంటే అది కావాలని అన్నది కాదా, కావాలని అనలేదని ఆయన ట్వీట్ చేశాడు అని కూడా ఉండొచ్చు. కావాలని అంటే అక్కడ అభిమానుల్ని ఉద్రేకపరచడం అనేది ప్రోగ్రాం. అవును, ఫ్యాన్స్ మీట్ కాబట్టి అందులో భాగంగా భారతదేశంలో ఏ హీరో కూడా ప్రభాస్ దరిదాపుల్లో లేరు, ఆ రేంజ్ హీరోతో నేను సినిమా చేశాను అనేది ప్రభాస్ గురించి మాత్రమే కాదు, తనని తాను హైప్ చేసుకోవడం కూడా ఉంది దానిలో. తన్ని తాను పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రమోట్ చేసుకోవటం అనే వ్యూహం కూడా ఉంది. తద్వారా ఈ రేంజ్ సినిమాలు చేస్తున్నటువంటి మారుతితో మేము సినిమాలు చేయాలని ఇతర హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కోసం, పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి హీరోలు వెంపర్లాడారు. ఆ అట్రాక్షన్ కూడా, గ్రాబింగ్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు మారుతి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు రంగంలోకి దిగారో ఇమ్మీడియట్గా ఆయన ఒక ట్వీట్ చేశాడు, నాకు ఎవరిని గాయపరిచే ఉద్దేశం లేదు, నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడిన మాట వాస్తవమే, అయితే ఇదేదో ఎన్టీఆర్ని గాయపరచాలనో ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు గాయపరచాలనో నా ఉద్దేశం కాదు, దయచేసి ఒకవేళ గాయపరిచుంటే సారీ,
ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి, సినిమా అందరం కలిసి చూద్దాం అన్న టోన్లో ఆయన ట్వీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ వాళ్ళని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచినట్టుగా కనిపించట్లేదు. ఆయన ట్వీట్లో కూడా మళ్ళీ కొన్ని అంతరార్థాలు వెతికి దాడి తిరిగి మొదలైంది. ఈ తిరిగి మొదలైన వివాదం వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే మార్గం. ఆయన దీనికోసం ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయాలి, లేదంటే ఒక వీడియో చేయాలి. ఒక వీడియో చేసి పబ్లిక్లోకి పంపు చేయాలి. తను పూర్తిగా ఏం చెప్పదలుచుకున్నాడు, అక్కడ ఎలా మిస్ఫైర్ అయింది, ఎలా మిస్కమ్యూనికేట్ అయింది, తను ఏం చెప్పదలుచుకున్నాడు, ఈ అంశాలకు సంబంధించి ఒక వివరణాత్మకమైనటువంటి వీడియో అయినా రిలీజ్ చేయాలి. ఓకే, చేస్తే కొంతవరకు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. అలా అభిమానుల్ని మేనేజ్ చేసుకుని, అంటే రేపు పొద్దున ఆయన ప్రభాస్తో మాత్రమే సినిమాలు తీయాలని లేదు కదా. అవును, పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి చాలామంది తెలుగు హీరోలతో ఆయన ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ హీరో గురించి ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇంకొక హీరోతో సినిమా చేసినప్పుడు ఇంకో హీరో ఇతనికి సినిమా ఇవ్వాలంటేనే డౌట్ పడే అవకాశం ఉంటుంది. రేపు పొద్దున నా ఫంక్షన్లో ఇంకో హీరోని ఎవరినైనా గాయపరిస్తే ఇది ఇండస్ట్రీలో రిలేషన్స్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అవుతుంది అని ఇతన్ని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటివి మాట్లాడితే. ఓకే, అందుకని కొంచెం కాన్షియస్గా ఉండాలి. వేదికల మీద నుంచి మాట్లాడేటప్పుడు మనం ఎవరిని ఉద్రేకపరచదలుచుకున్నాము, వాళ్ళకి ఏం చెప్పాలి అనేది కూడా నాన్ కాంట్రవర్షియల్గా వెళ్ళాలి. ఆ స్పాట్లో వాళ్ళు ఉద్రేకపడాలి. ఆ మాటలు విన్న తర్వాత జనం ఉద్రేకపడాలి. జనాలు థియేటర్లకు రావాలి అనేటువంటి మూడ్ క్రియేట్ చేయడం కోసం జరిపినటువంటి ఈవెంట్ అది. ఓకే, అభిమానులతో ఈవెంట్ అంటేనే రిలీజ్ అవబోయేటువంటి సినిమాకి వాళ్ళు ఇవ్వాల్సిన కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవడానికి జరిగిన సంఘటన. కాబట్టి అక్కడ నుంచి ఇలాంటి మిస్ఫైర్డ్ వ్యవహారం నడిస్తే అది ఇబ్బందికరం. సో అలా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఆయన మాటల నుంచి కలిగిన మాట నిజం. ఓకే, అందుకని ఆయన కేవలం అంటే సారీ చెప్పేశాను కదా అనొచ్చు ఆయన, కానీ ఇది ఆగలేదు ఇంకా. అందుకని ఆయన ఒక వీడియో చేయటము, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము చేయగలిగితే సగౌరవంగా అభిమానులు కొంచెం రెస్పెక్ట్ చేసి వివాదం నుంచి వెనక్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని రాజాసాబ్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైనా బాయ్కాట్ చేసే అవకాశం ఏమైనా లేదు. అది అంటే అక్కడ దాకా వెళ్ళింది విషయం, దాన్ని అక్కడ దాకా వెళ్లకుండా చేయటం కోసమే ట్వీట్ చేశాడు అతను. కానీ ఈ ట్వీట్ వాళ్ళనేమి వాళ్ళ మనసులు కరిగించినట్టుగా లేదు. ఓకే, దానికి మించింది ఏదో చేయాలి. అది చేస్తే ఇంకా వాళ్ళు అవుతారు. అందుకని రాజాసాబ్ ఈవెంటు ఈ జరిగిన వివాదం నేపథ్యంలో ఆయనే స్పష్టంగా ఒక వీడియో చేసేసి మార్కెట్లో పెట్టేస్తే కొంతవరకు సమస్యని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ఒక వాతావరణం ఏర్పడుతుంది. అయితే రాజాసాబ్ మూవీ వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ అంటున్నారు. అది అసలు ఎలా ఉండబోతుంది అంటారు? అంటే హర్రర్ ఆ వార్డ్ ఎందుకు తగిలిచ్చారు వరల్డ్ బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ అనేది? అంటే చాలా జానర్ అదే కదా, హర్రర్ జానర్ లో చేస్తున్న సినిమా అది. ఓకే, ఆల్రెడీ ఒక పాట బయటకు వచ్చింది నిన్న. అయితే ఆ పాట పెద్దగా మాసీగా లేదు అనే అభిప్రాయం ఉంది. అవును, ఏదో పాట బాగానే ఉంది, కాకపోతే ప్రభాస్ కొత్తగా కనిపించాడు, ఇలా ప్రభాస్ను చూసి చాలా కాలమైంది అనుకుంటున్నటువంటి అభిమానులందరికీ హ్యాపీ. అది విజువల్గా బాగానే ఉంది, కాకపోతే ఆడియోలోనే అంత ఎమోషన్ పలకలేదు అనే అభిప్రాయం ఉంది. అందుకని ఈ సినిమాకి సంబంధించి జానరే ఆయన ఎంచుకున్నదే కొంచెం కామెడీ మిక్స్ చేసి, హారర్ని మిక్స్ చేసి ఒక హీరో క్యారెక్టర్ని, ఒక సూపర్ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయటం. ఓకే, ఈ ప్రోగ్రామ్ కోసమే ఆయన సినిమా డిజైన్ చేశాడు. దానిలో సంజయ్ దత్ వీళ్ళు కనిపిస్తున్నారు, అలాగే ప్రభాస్ కూడా ఇంకో గెటప్లో కనిపిస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి దాని చుట్టూ. ఓకే, ఈ క్యూరియాసిటీ అంతా ఉంది కాబట్టి ఆయన ఇది అంటే ప్రభాస్ సినిమా అన్న టైంలో వాళ్ళైతే పాన్ ఇండియా అని అనలేదు. ఓకే, అలాగే సీక్వెల్ గురించి కూడా ఏం మాట్లాడలేదు. అవును, కానీ ఇప్పుడు ఎప్పుడైతే అది హిందీ మార్కెట్ని కూడా టార్గెట్ చేస్తున్న సినిమాగా వచ్చిందో నెమ్మదిగా సీక్వెల్ ప్రస్తావనలు కూడా మొదలయ్యాయి.
అంటే మరికొంతకాలం ప్రభాస్తో ట్రావెల్ అయ్యేటువంటి అవకాశం ఉంది మారుతి అనేది ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది, కానీ దానికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం లేదు. ఓకే. ప్రభాస్ని ఆయన ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు మారుతి. డార్లింగ్ అలాంటి సినిమాలు వచ్చిన టైంలో ప్రభాస్ ఎలా ఉండేవాడో, ఎలా బిహేవ్ చేసేవాడో ఆ బిహేవియర్ పోయింది అని బాహుబలి తర్వాత ఆయన అభిమానులు, ప్రభాస్ని ఇష్టపడేటువంటి సాధారణ ప్రేక్షకులు ఒక వెలితి ఫీల్ అవుతూ వచ్చారు. ఆ వెలితిని దూరం చేసినటువంటి సినిమాగా ఇది ఉండబోతోంది అనేది కొంతమేరకు గ్యారంటీ ఇవ్వగలిగాడు మారుతి. ఆయన అపీరెన్స్ కావచ్చు, ఆయన కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆ స్టెప్పులు కావచ్చు, ఆ డాన్సులు కావచ్చు, ఆయన నటన కావచ్చు, ఇవన్నీ కలగలిసి ఒక మిక్స్డ్ ఫీలింగ్ని ఆడియన్స్కి మనం తిరిగి పాత ప్రభాసం చూడబోతున్నాం ఈ సినిమాలో అనే ఒక భరోసాని అయితే ఇవ్వగలిగాడు సక్సెస్ఫుల్గా. ఓకే. ఆయన సలార్లో చేసినా లేకపోతే కల్కీలో చేసినా ఒక డిఫరెంట్ ఏరియాలో ఉంటాడు. అలా కాకుండా జనం మధ్య జనంతో సరదాగా ఉండేటువంటి ప్రభాసం చూడాలనే ఒక కోరిక అభిమానుల్లో ఈ కోరిక తీరదేవు అనే భయపెట్టే లెవెల్కి వెళ్ళింది. ఆ టైంలో ఈయన ఈ సినిమా ద్వారా కొంత ఆ వెలితిని పూడ్చే ప్రయత్నం చేశాడు. అది కనెక్ట్ అయింది. వాళ్ళే చూస్తున్నారు ట్రైలర్లు, పాటలు, ఇవన్నీ. పాట అంత పెద్ద ఎఫెక్టివ్ గా లేకపోయినప్పటికీ వాళ్ళు డెఫినెట్ గా ఆ పాటను మూస్తున్నారు ఒక రకంగా. అందుకని ఇక్కడ ఇబ్బంది ఉంది. అంటే మారుతి మాటలు, ఆయన వ్యవహరించిన తీరు ఇబ్బందికరమే, కానీ కొంచెం దాన్ని పరిష్కరించుకోవడానికి కూడా అంతే చొరవ, క్రియేటివ్గా చూపించాల్సి ఉంటుంది ఆయన. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.